అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో షూట్ చేశాననమాట. నేను పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. చాలా టేస్టీ, యమ్మీ నాకెంతో ఇష్టమైన పులిహోర అండి. నేను పులిహోరలో ఎన్ని రకాలుంటే అన్ని రకాలు ఇష్టంగా తింటాను. సో, అందులో వచ్చేసి గూస్‌బెర్రీస్ అంటారు కదండీ! కొండ ఉసిరికాయలు కూడా అంటాము మేము. సో, ఆ కొండ ఉసిరికాయలతో పులిహోర అనమాట. చాలా 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 బావుందండి. నిజంగా ట్రై చేయాలి అసలు చెప్పాలంటే. సో, దీనికోసం కొండ ఉసిరికాయలు నేను ఒక 5, 6 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా వచ్చేసి మీకు చూపించాను కదండీ! జీలకర్ర, ధనియాల పొడి అండ్ మిరియాలు కూడా కలిపి దంచుకున్న పొడి కూడా పక్కన పెట్టేసుకున్నాను. దీనికోసం నేను ముందుగానే కొద్దిగా రైస్ అనేది కుక్ చేసుకున్నానండి. పొడి పొడిగా కుక్ చేసుకొని ఇలా చల్లార్చేసుకోవాలనమాట పక్కన. వేడిగా ఉంటే పులిహోర అనేది మెత్త మెత్తగా అనిపిస్తుంది బాగోదు. సో, మనం రైస్ ముందుగానే కుక్ చేసేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి. లేదు అంటే మీకు రైస్ ఏమైనా మిగులుతున్నట్లు అనిపించినా కూడా ఇది ఇమీడియేట్‌లీ కలిపేసుకుంటే చాలా బావుంటుంది. మేమైతే ఇలాగా రుబ్బురోల్లో రుబ్బేసుకున్నామనమాట. మీరు మిక్సీ చేసేసుకోవచ్చండి. అది కొండ ఉసిరికాయల ముక్కలున్నాయి కదండీ! అవన్నీ బాగా మెత్త పేస్ట్‌లా చేసేసుకోవాలి. సో, ఇప్పుడొచ్చేసి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని, కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం పులిహోర కంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి, కొంచెం కర్రీ కన్నా కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని, వేరుశనగ గుళ్ళు ఒక గుప్పెడు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాననమాట. ముందుగా ఇవి ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఈ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండీ! అందుకే ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి శనగపప్పు, మినపప్పు వేసుకున్నానండి. ఆవాలు కూడా వేసుకున్నాను. నాకు ఆవాలు పెద్దగా పులిహోరలో ఎక్కువగా ఇష్టంగా తినము కాబట్టి కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి. మీకిష్టం అనిపిస్తే కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అవుతున్న టైంలో ఒక 4 పచ్చిమిర్చి అనేది ఇలా తరిగి వేసుకున్నానండి. నేను ఒక కప్పు రైస్‌కి తయారు చేసుకుంటున్నాను కొద్దిగా. సో, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. ఒక 3 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఈ తాలింపు అనేది బాగా పెట్టుకుంటే పులిహోర అనేది చాలా మంచిగా ఉంటుందండి. ఇందులో వచ్చేసి మంచి అరోమా వస్తుంది. టేస్ట్ బావుంటుంది. ఉసిరికాయలు అనేది ఏ సీజన్‌లో అయినా దొరుకుతూ ఉంటున్నాయి కదండీ ఈ మధ్య. సో, మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదండీ! ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఆ పొడి వచ్చేసి వేసుకోవాలి. కంపల్సరీ పొడి వేసుకోవాలండి. ఇదే ప్లేస్‌లో వచ్చి మీరు నువ్వులు కూడా యాడ్ చేసి ఆ పొడి వేసుకోవచ్చనమాట. ధనియాల పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడైతే ఉసిరికాయ మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం కదండీ! ఇలా కచ్చాపచ్చగా అవుతుందనమాట. ఈ ఉసిరికాయ రుబ్బింది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పులిహోర చాలా బావుంటుందనమాట. మంచి టేస్టీగా ఉంటుంది. తినడానికి పులుపులుగా, కారంగా చాలా బావుంటుంది. మంచి పోషకాలు కూడా ఉంటాయి కదండీ ఉసిరికాయలో, కొండ ఉసిరికాయలో. మీరు ఇలా కూడా ట్రై చేసి తినొచ్చనమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది జల్లుకుంటే బావుంటుంది. సో, లేదు మీరు రైస్ అనేది కుక్ చేసుకుంటారు కదండీ! ఓన్లీ పులిహోర కోసమే కుక్ చేసుకున్నట్లయితే అందులో కూడా పసుపు వేసేసుకొని మీరు కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు. సో, చూడండి ఆల్మోస్ట్ తాలింపు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఇందులో పెద్ద పనేం ఉండదు. మన లంచ్ బాక్స్ కానీ లేదంటే మార్నింగ్ టిఫిన్ కింద కూడా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు రైస్ మిగిలిపోయినా కూడా ఇంట్లో ఉసిరికాయలు ఉంటే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి కదండీ ఉసిరికాయలు అనేసి మనకు చాలా బాగుంటుంది అనమాట. తినడానికి కూడా నోటికి బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నం పక్కన పెట్టుకున్నాం కదండీ రైస్ వచ్చేసి ఇలా రైస్ పొడి పొడిగా ఉంటే బాగుంటుంది అనమాట. అది కూడా వేసేసుకొని ఈ టైంలో మాత్రం మంట స్లిమ్లో పెట్టుకుంటూ మళ్ళీ పొడి పొడిగా కలుపుకోవాలండి. గట్టిగా పీసుకున్నట్టు కలుపుకోకూడదనమాట. నార్మల్గా పైన కలుపుకోవాలి బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదండి అది మొత్తం రసం తీసుకొని వేసుకోవాలి. మీకు ఇంకా పులుపు ఇష్టమైతే ఇంకా ఫుల్గా ఒక లెమన్ మొత్తం యూస్ చేసి ఆ రసం వేసుకోవచ్చు. సో, వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇంకా దించేసేయాలండి. మనం ఆ లెమన్ యూస్ చేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ మీద అయితే ఉంచకూడదనమాట. ఇప్పుడు దించేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇది నిజంగా నైవేద్యాలు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అసలు నిజంగా బయట ప్రసాదం పులిహోరలాగా అనిపించింది నాకైతే. అంత టేస్టీగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పులిహోర అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. హైప్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మీ లంచ్ బాక్సెస్ కానీ మామూలుగా ఎప్పుడు తినాలనిపించినా చాలా నోటికి బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కూడా వచ్చింది. యాక్చువల్ నిజం చెప్పాలంటే మనం కొద్దిగా పసుపు యూస్ చేసినా మంచి టేస్టీగా కూడా కుదిరిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.